హలో తెలుసు నువ్వు అమ్మాయి హాయ్ పడ్డదా హాయండి. రాజు రాజు అండి, నంద్యాల రాజు. నంద్యాల రాజు ఎలా ఉన్నావు రాజు? బాగున్నానండి. ఏమన్నాడు తెలుసా పక్క నుంచి, ఈ రోజు రాజు బూజు దులుపుతానని అంటున్నాడు. అవునండి, అవును. మీకు ఒక మాట ఏంటండి ఒకసారి కళ్ళజోడా మీకు దువ్వని నచ్చుకుని మేకప్ వేసుకోండి. మేకప్ ఈ రోజు నిన్నే ఎవరు? మేకప్ నన్నా? వేసుకున్నాడు. దువ్వని దూకుంది సవడానికి దువ్వని దూకుంటూ ఉన్నందుకు నేను ఒక సాంగ్ వేసి తర్వాత దువ్వని వచ్చి దూకుంటూ ఉన్నాను. మీరు చెప్పండి. అంతేనండి. పాడు. పాడండి అయితే. ఏంటి పాట పాడుతా అన్నారుగా దూతే. ఆ దువ్వుతా మీరు ఒకసారి దువ్వుకుంటూ ఉండండి సవరము. ఇది సవరమా నిజమా అని తెలుసుకుందామనా? అవునండి. ఇది సౌరమే భయ్యా, కరెక్ట్ గా గెస్ చేసావు. ఎలా అసలు అలా అంత టాలెంటెడ్? అదే దువ్వని వచ్చి దూకుంటూ ఉండమన్నాను లైఫ్ లోను. ఓకే, ఇలా అంటే దూకుంటూ అంటుండు. ఒరిజినల్ ఇదంతా. అవును, పెట్టుకున్నప్పుడు ఒరిజినల్ గానే ఉంటుంది, తీస్తేనే విగ్గని అర్థమైంది కదా. చాలా డబ్బులు పెట్టి నేను ఎక్కడి నుంచో తెప్పించాను ఇది. సరే రాజు. నుంచి హలో. డామినేట్ చేస్తున్నా. హాయ్. హాయ్. ఎవరు? మాది ప్రకాశం జిల్లా టంగుటూరు లక్ష్మి పేరు. లక్ష్మి. టంగుటూరి ప్రకాశం గారు అక్కడే జన్మించారు తెలుసా? తెలుసు. లక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాం. తిన్నారా? దోశ తిన్నా. దోశలు తిన్నారు. వంట అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది. ఆ దోశలో ఏ చట్నీ? అడుగు, మొత్తం అడుగు. లక్ష్మి గారు చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు మీకు బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? టీవీ పెట్టుకొని చూస్తాను. మన షో చూస్తారు. అవును. లక్ష్మి గారు, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మూఢనమ్మకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు ఆగి వెళ్ళడాలు, లేదంటే పిల్ల ఎదురొస్తే బయటికి పోకుండా ఉండడము, లేదంటే తెల్లారి దేవుడు ఫోటో చూడాలి అని, అట్లాంటి కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. అందులో మీరేం నమ్ముతారు? నేనేం నమ్మను. అవి పట్టించుకుంటే అదే గులిగా ఉంటది. నేనేం నమ్మను. వెరీ గుడ్. మీరు కూడా నాట్ అయిపోయారు. ఇప్పుడు పిల్లి లాంటి బాలు అడ్డొస్తే కూడా జరిగిపోరా మీరు? బాలు పిల్లి కాదు, పులి అని చెప్పండి. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. అదే బాలు పిల్లి కాదు, పులి అని చెప్పండి. బాలు పిల్లి కాదు, పులి. పులి రాజాకి వచ్చిందంట. మరి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఈ అమ్మాయి అంతేలేండి, ఈ అమ్మాయి మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కానీ. ఓకే, లక్ష్మి గారు చెప్పండి. మా అమ్మ పేరు లక్ష్మియే, మీ పేరు లక్ష్మియే. నీ కాబోయే వైఫ్ పేరు కూడా లక్ష్మి పెట్టుకో. పెట్టుకుందాం. లక్ష్మి గారు చెప్పండి. మీ వారంటే మీకు 100% లో ఎంత పర్సెంట్ ఇష్టం అండి? ఏదన్నా తీసిస్తే ఇష్టము, లేకపోతే అంతే. 1 తీసేసి 0 అంటున్నారా? అంతే. ఏదన్నా ఇష్టమైన తీసిస్తే ఇష్టము. ఇష్టమైంది కొనిస్తే ఇష్టం, లేకపోతే కష్టం. వండర్ఫుల్ అండి, ఇదేదో బాగుంది. అవును, బాగా చెప్పారు లక్ష్మి గారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. లవ్ యూ అండి. సో అలాగే మాట్లాడాలి. బాగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది లక్ష్మి గారు. నువ్వైనా తెచ్చి నువ్వే ఇష్టం అని అంటాను, నువ్వైనా తెచ్చి నువ్వే ఇష్టం అని అంటాను. హలో, ఉన్నారా అండి? హలో, ఉన్నారా? లైన్ లో ఉన్నారా? ఎన్నోది మీకు? 5th, 6th? మధ్యలో 2-3 years కాల్ చేశాను, ట్రై చేశాను. 2-3 years? 2-3 days అండి. మీ పేరు చెప్పండి, గుర్తుపడదాం. పేరు ఎప్పుడు మాట్లాడలేదు. కాల్ ట్రై చేశారంట, కలవలేదు అంటున్నారు. ఓకే డన్. మీ పేరు? మీరు ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడుతుంటారా, అబ్బాయిలతో మాట్లాడుతుంటారా? జనరల్ గా అబ్బాయిలండి. అయితే మాట్లాడుకో. బ్రో హాయ్ బ్రో, మీ పేరు? లక్ష్మారెడ్డి అండి నా పేరు. చూసారు, రాముడు మంచి బాలుడు లెక్క, రాముడు లక్ష్మారెడ్డి లెక్క అన్నమాట. ఇప్పుడు కాదు, రాముడు మంచి బాలుడు కదా, ఇక్కడ బాలుడు ఉన్నాడు, అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు. మాట్లాడుకోండి. లక్ష్మణ్ బ్రో, ఏం చేస్తుంటావు? జాబ్ ట్రయల్స్ లో ఉన్నావా? ఇగో ఈ అమ్మాయి పక్కన రేపు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, హీరో కావాలంట, నువ్వు చేస్తావా? మన హీరోలో కాదు కదా, పోనీ విలన్ గా చంపేస్తారు జనం. నన్ను ఎవరైనా ఏడిపిస్తే మీరు వాళ్ళని ఇరగదీసేయాలి. పోనీ అన్నయ్యగా
అన్నయ్య అయితే ఖచ్చితంగా చేస్తాను. చూసా అలాంటి అన్నయ్య నీకు దొరుకుతాడా చెప్పు మౌనిక? పేరులోనే ఉంది కదా లక్ష్మణుడు అని. ఎస్. ఎందుకంటే ఆ నాకు సిస్టర్స్ లేరు ఇంట్లో. ఓ అన్న చెల్లెల అనుబంధం. అన్న నువ్వు బాధపడకన్నా, ఈసారి రాఖీకి నేను స్వయంగా వచ్చి నీకు రాఖీ కట్టేసి పోతా అన్న. మీ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సరే లక్ష్మణ్ గారు, మీకు పెళ్ళైందా? లేదండి. అవ్వలేదా? లవ్స్ ఏమైనా ఉన్నదా? ఏంటండి? లవ్ లో ఏమైనా ఉన్నారా? లేదండి. లేరా? మంచోరు, మీరు ఇలాగే ఉండండి. అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు లక్ష్మణ్ తెలుసా? ఎలా ఏమైనా మూఢనమ్మకాలు నమ్ముతారా మీరు? అసలు అయ్యయ్యో, ఇప్పుడు పొద్దున్నే ఒక లక్ష్మీదేవి ఫోటో చూడాలి, నిద్ర లేచిన వెంటనే, లేదంటే ఎవరైనా తుమ్మినా దగ్గినా బయటికి వెళ్ళకూడదు, పిల్ల ఇద్దరు వస్తే బయటికి వెళ్ళకూడదు, మంచి చెడులు ఇలాంటివి ఉంటాయి కదా. మీరే అన్నారు మూఢనమ్మకాలని. అది చూసారా, మూఢనమ్మకాల్లోనే చాలా మంది ఇవి నమ్ముతారండి బాబు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇవన్నీ మనం నమ్మితేనే వచ్చినాయి అండి, నమ్మకపోతే ఉండవండి, అంతే కదా లక్ష్మణ్ బ్రో. యాక్చువల్ గా మన ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఏంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు? అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళ వల్ల మనం కూడా టైం అవుతుంది కొన్నిసార్లు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొంతమంది. అంటే ఈ నమ్మకాలన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటది అని అంటారు కదా సైంటిస్టులు. అస్సలు ఉండదండి. ఉండదా? అంటే కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. చెప్పండి, నేను చెప్తాను. మీరు దేని గురించి సరే, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పాలంటే తెల్లార్లు చెప్తానే ఉంటది భయ్యా. ఇంటి గుమ్మం బయట నిమ్మకాయలు అవన్నీ నరదిష్టి రాకుండా పెడతారు, అది నిజమేనా మరి? పచ్చిమిర్చి నిమ్మకాయలు అవన్నీ పచ్చిమిర్చి అంటే పెడతారు కొంతమంది, కానీ మనలో పవర్ ఉందని నమ్మినప్పుడు అవి మనకి పని చేయలేదు కూడా. అది ఏదో నమ్మకం, పవర్ ఉంది, ఏదో నామకే వాస్తే అన్నమాట, మాట వరుసకి పెద్దవాళ్ళ ఆచారాలు కాబట్టి పాటించాలంటారు. విషయం ఏంటంటే సైతాన్ని చేసే పనులు కూడా ఇలాంటి వాడే చూపిస్తా ఉంటాడు కొన్ని. మీరు క్రిస్టియన్స్ అనుకుంటారు అనుకుంటున్నాను ఇద్దరు కూడా. నేను పక్కా హిందూ అండి. నేను అన్ని మతాలు, సర్వమతాలు నావేనండి. సర్వమతాంగీకారం అంటారా? ఎస్. భిన్నత్వంలో ఏకత్వమైన దేశం మనది. సరే, ఏకత్వంలో భిన్నత్వం. ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ఇప్పుడు నుంచో వస్తా ఉన్నాయి, కొన్ని అన్నిటికీ పర్సన్ చెప్పడం వల్ల కొంతమంది నమ్ముతా ఉంటారు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, మీరు చాలా బాగా మాట్లాడారు, మీలో కూడా మంచి పవర్ ఉంది. మీ పవర్ అప్పుడప్పుడు మాకు కూడా ఇస్తూ ఉండండి, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. హలో 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 హలో, హాయ్, హాయ్, ఎవరు? హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? విజయనగరం నుంచి అచ్యుతరావు మాట్లాడుతున్నాను. విజయనగరం నుంచి అచ్యుతరావు. అచ్యుతరావు. అచ్చు, మిమ్మల్ని ప్రేమగా ఏమని పిలుస్తారు? హలో, అచ్చు అచ్చు అంటారా? అచ్యుతరావు అంటారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము పానీపూరి వ్యాపారం. పానీపూరి? అమ్మో, పానీపూరి అంటే నేను ఒక చెవు కోసేసుకుంటానండి, అంత ఇష్టం మాకు పానీపూరి. ఎప్పుడైనా పూరి లేకపోయినప్పుడు చెవి కోసుకుని అందులోనే బఠానీ వేసుకుని అదే తింటది చెవిలో. అబ్బా, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ పానీపూరి లైఫ్ లో ఉండాలండి. వారానికి 2 సార్లు అయినా తినాలి. నేను ఏం చేస్తాను తెలుసా, సాయంత్రాలు జిమ్ కి వెళ్తాను, జిమ్ నుంచి వస్తూ వస్తూ పానీపూరి బండోడు కనిపిస్తాడు, ఎంత ఇక ఇలా పెట్టుకొని వెళ్దాం అనుకున్నా కూడా ఇలా వెళ్ళిపోద్ది అనమాట. అక్కడి నుంచి ప్యాజాలో అంటారు అంతే, ఈ అమ్మాయికి అది వినిపిస్తుంది, వెళ్ళిపోతుంది. అదే మేము కుర్రోలు పెట్టి నడిపిస్తాం మేడం. ఇప్పుడు మీరు ఎందుకు అన్నారు, నాకు అర్జెంట్ గా ఇప్పుడు పానీపూరి తినాలని ఉంది. కాదు, ఆయన కుర్రోలు పెట్టి నడిపిస్తారా? మీరు ఎంత మిస్ అవుతున్నారు తెలుసా, పానీపూరి బండి దగ్గర మీరుంటేనే ఆ లైఫ్ కలర్ఫుల్ గా ఉంటది. అందమైన అమ్మాయిలందరినీ మీరు చూడొచ్చు. కుర్రోడు అన్నప్పుడు వాళ్ళని భయ్య అంటారు, మిమ్మల్ని ప్యాజాలో అంటారు అంతే. ఎన్ని ఉన్నాయి మనకి బళ్ళు? 4 ఉన్నాయి. 4 అంటే నెలకి 2-3 లక్షలు సంపాదిస్తున్నారు అయితే. అదే ఉండదండి, కుర్రోళ్ళకి జీతం ఇచ్చుకుంటూ అలాగా. కానీ పానీపూరి బండి అంటే
నార్త్ ఇండియన్స్ ఈ ఒరిస్సా వాళ్ళు కర్ణాటక వాళ్ళు మాత్రం వాళ్ళకి వస్తుంది, బీహార్ వాళ్ళకి. కానీ మీరు తెలుగు వాళ్ళు అయి ఉండి పానీపూరి బండి పెట్టారంటే గ్రేట్ అండి. అవును, మేము అక్కడే ఒరిస్సాలో నేర్చుకున్నాం మేడం. అంటే ఆయన ఓనర్, అంటే ఆయన ఊరికి మీ ఊరికి ఒరిస్సా దగ్గర కదా. అది కరెక్ట్. ఓకే, విజయనగరం కదా. నాకైతే పానీపూరి అనగానే నాకు ఒక స్టోరీ ఉంది తెలుసా. పానీపూరి బండి దగ్గర నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అప్పటి నుంచి ఆ బండిని వదలను, అక్కడ అమ్మాయిని వదలను. ఎస్, పానీపూరి బండి మా ఇద్దరిని కలిపింది. సరే ఆపే గాని. సరే అండి, మీరు సినిమాలు చూస్తుంటారా? మేడం సినిమాలు చూస్తుంటారా ఎక్కువగా? చూస్తాం. ఎలాంటి సినిమాలు? ఏమైనా ఫ్యామిలీ, వెంకటేష్ గారు. వెంకటేష్ గారి ఇప్పుడు వచ్చిన సినిమా నుంచి ఒక పాట పాడండి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి. అవును, గోదావరి గట్టు పైన రామసిల్కావే, ఆ పాట పాడండి. పాడండి. గోదావరి గట్టు పైన రామసిల్కావే, ఆ సాంగ్ పాడండి. అది కాదు, వేరే ఏదైనా పాడమని. సరే, సరే, కలిసి ఉంటే కలదు సుఖం, ఏదైనా మీ ఇష్టం. రెడీ. ఏం పాడాలి? ఏం పాడాలంట? పాట పాడండి. ఏ పాట అయినా పర్వాలేదు. ఏ పాటైనా పర్లేదు. నా అందం గురించి పాడండి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఆయన పాడని ఎందుకు అట్లా గలీజ్ చేస్తున్నావు? మీరు పాడండి. నాకన్నా ఎంతో అపురూపం అనిపించే ఓ చిన్నారి. మేడం బట్ సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా గురించి పాడినందుకు ధన్యవాదాలు. మీ పానీపూరి బండి సేఫ్ గా ఉంచండి, ఎప్పుడైనా వచ్చి తినేసిపోతాం. ఫ్రీగా పెట్టండి 4. హలో అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడండి, నాతో మాత్రమే. హలో. హలో, మీ పేరు? చాందిని అండి. ఏంటిది? హలో, చాందిని. చాందిని. ఏ చాందిని బాయ్. రంగు భరే బాదల్సి. ఏంటి? మీతో మాట్లాడతాకే చేశానండి. నాతోనా? మాట్లాడు. నీకు మంచి రోజులు వచ్చాయి బాలు. థ్యాంక్ యూ రా. చాందిని ఏం చేస్తుంటావు బంగారం? హౌస్ వైఫ్ అండి. ఓకే మేడం, మాట్లాడుకో, మీ అక్కతో మాట్లాడుకో. చాందిని గారు నమస్తే. సారీ, అక్క కాదండి. అక్క కాదు, చెల్లెలు. వావ్. చాందిని గారు కాదు, చెల్లెలు కూడా కాదంట. చెల్లెలు కూడా కాదంట. ఓకే, ఎక్కడి నుంచి? ఎక్కడు చెల్లెలు కొంచెం తక్కువగా అంటారు. ఏంటండి? కూడా కాదు. నాలాంటి పర్సన్స్ కి అక్కలు చెల్లెలు చాలా తక్కువ ఉంటారు. బాలు అంటే క్రష్ ఉన్న వాళ్ళు అలాగే అంటారండి. చాందిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? చూస్తా ఉంటానండి, చాలా బాగుంటారు. ఎవరు? నేనా? థ్యాంక్ యూ. తనండి, తను, మీరు కాదు. చూసా, నిన్ను అక్కగా చెల్లెని అన్న కూడా యాక్సెప్ట్ చేయట్లేరు. బాగుంటారంట, ఇదేదో. ఓకే చాందిని గారు, మచిలీపట్నం అండి. కమాన్, ఇప్పుడు ఉంది అసలైన పండగ. ఇది బందరా? అవునండి. ఓకే, నన్ను చూసారా ఎప్పుడైనా బందర్లో? చూడలేదండి, ఇలా టీవీలోనే చూసాను. మాది బందరే, అందుకే అడుగుతున్నాను. మాది రేవతి సెంటర్. కానీ అసలు మచిలీపట్నం అనకు ముందే ఈ అబ్బాయి కనెక్ట్ అయిపోతున్నారు. ఏదో ఉంది మచిలీపట్నం మొత్తం, ఏదో ఆట ఆడిచ్చేసి వచ్చావు నువ్వు. నీ గురించి ఆరా తీయాల్సిందే. నువ్వు ఆరా తీసినా ఓకే, తీరా తీసినా ఏముండదు. ఓకే చాందిని గారు, సరే బాలు కోసం ఒక పాట పాడండి అయితే. సారీ అండి, నాకు సాంగ్ వద్దు, పాటలేమొద్దు. కానీ చాందిని గారు, మీరు మూఢనమ్మకాలు నమ్ముతారా? హలో. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మూఢనమ్మకాలు నమ్ముతారా? నమ్మరా? ఓకే, బతికిచ్చారండి. అలాంటివి నమ్మదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై.